గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం గత క్లాస్లో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో జీన్ పియాజే గురించి మరియు కొన్ని ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నాం. అందులో అసిమిలేషన్ అంటే సాంశీకరణ, అండ్ నెక్స్ట్ అనుగుణ్యం అకామినేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ 2లో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క దశల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం దశలు వచ్చేసి 4 దశలుగా విభజించడం జరిగింది. అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4 దశలలో మొదటి దశ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్. దీన్ని ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన దశ లేదా జ్ఞానేంద్రియ దశ అంటారు. ఇది 0 to 2 years వరకు ఉంటుంది. ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో 4 దశలు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియ లేదా సంవేదన చాలక దశ 0 to 2 years, రైట్. రెండవ దశ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇది 2 to 7 years మధ్యన ఉంటుంది. రెండవ దశ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. ఒక్కొక్కటి దాని గురించి క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు జస్ట్ 4 దశల గురించి చెప్పడం జరుగుతుంది. మూడవ దశ మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇది 7 to 11 years ఉండడం జరుగుతుంది. దీన్నే మూర్త ప్రచాలక దశ లేదా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. నాలుగవ దశ మూర్త లేదా నియత ప్రచాలక దశ. దీన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. ఇది శిశువులో 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు కనిపిస్తుంది ఈ దశ. దీన్ని నియత ప్రచాలక దశ అంటారు. ఈ 4 దశల గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం. ఈరోజు మొదటి దశ అయిన సెన్సరీ మోటార్ స్టేజ్, దీన్ని ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియ సంవేదన చాలక దశ అని పిలుస్తారు. ఇది 0 to 2 years లోపల శిశువులో కనిపిస్తుంది. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం అనేది వయస్సుపై కాకుండా, అంటే ఏజ్ ఫ్యాక్టర్ని తీసుకోకుండా దశల క్రమంపై ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇతను ఈ సంవేదన చాలక దశ ఏదైతే ఉందో దాన్ని 6 ఉపదశలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది 0 to 2 months. ఇక్కడ 1 month అని పడింది, 1 month కాదు, 0 to 2 months. ఈ 0 to 2 months వచ్చేసి దీన్ని సాధారణ ప్రతిచర్య లేకపోతే ఏకమితి యూనిడైమెన్షనల్ స్టేజ్ అని కూడా పిలుస్తారు. ఇది 0 to 2 months శిశువులో పుట్టినప్పటి నుంచి 2 months వరకు కనబడుతుంది. అంటే ఇందులో ఏం చేస్తాడంటే శిశువు అసంకల్పిత చర్యలు చేయడం జరుగుతుంది. అసంకల్పిత చర్యలు అంటే చూస్తున్న స్క్రీన్ పైన వేలుని ఏం చేస్తున్నాడంటే చూషణం చేస్తున్నాడు, అంటే సక్కింగ్, చప్పరిస్తున్నాడు. ఓకేనా. అంటే శిశువు మొత్తం తన శరీరం పైననే, ఓకేనా, మొత్తం జ్ఞానేంద్రియాల యొక్క దృష్టి అంతా పెట్టడం జరుగుతుంది. దాన్ని అందుకోసం ఏకమితి అన్నం లేదా సాధారణ ప్రతిచర్య అని చెప్పడం జరిగింది. అంటే శరీరం మీదనే, అంటే వేలును, ఓకేనా, చప్పరించడం. ఓకేనా. ఒకవేళ మదర్ దగ్గర తీసుకున్నా కూడా అప్పుడు కూడా తను పాలిస్తుంది అనే ఆలోచనలో ఉండడం మాత్రమే జరుగుతుంది ఈ చర్యలో. రెండవ ఉపదశ విషయానికి వస్తే దీన్ని ప్రాథమిక వృత్తాకార స్పందనలు
అంటాం. ఇది 2 to 4 months ఉంటుంది. అక్కడ 1 అని పడింది, 1 కాదు, 2 to 4 months. సో దీన్ని ప్రైమరీ సర్క్యులర్ రెస్పాన్స్ అంటాం. ప్రాథమిక వృత్తాకార స్పందనలు అంటే ఇందులో సరళమైన చలనాత్మక కృత్యాలను చేయడం జరుగుతుంది. అంటే ఒక కృత్యాన్ని శిశువుకి నచ్చినట్లయితే, అది సంతృప్తిని ఇస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుంది. అంటే రిపీట్గా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చూసినప్పుడు నోట్లో వేలు పెట్టుకోవడం అంటే మేము చూసినం చేయడం అనేది, సో మనకి ఆ శిశువుకి సంతృప్తిని ఇస్తే దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈవెన్ శిశువు నిద్రపోయినప్పుడు కూడా చేయడం జరుగుతుంది. చూస్తున్నారు మన స్క్రీన్ పైన. సో ఈ విధంగా ఒక అలవాటుగా దాన్ని మార్చుకుంటాడు. సో శిశువు అనేది సో ఈ విధంగా అలవాటుగా మార్చుకుంటాడు ఈ దశలో. సో దీన్ని ప్రాథమిక వృత్తాకార స్పందన దశ. ఓకేనా. ఇది 2 to 4 months ఉండడం జరుగుతుంది. సో శిశువుకి సంతృప్తినిచ్చే ఏదైనా అంశం, ఏదైనా కృత్యాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఒక అలవాటుగా మార్చుకునే దశ ఈ ప్రాథమిక వృత్తాకార స్పందన దశ. మూడవ ఉపదశ విషయానికి వస్తే దీన్ని ద్వితీయ వృత్తాకార స్పందన దశ అంటాం. సెకండరీ సర్క్యులర్ రెస్పాన్స్. ఇది 4 to 8 months మధ్యన శిశువులో కనబడుతుంది. అంటే ఇప్పటిదాకా శిశువు యొక్క దృష్టి అంతా తన సొంత శరీరంపై ఉండేది. కానీ ఈ ద్వితీయ వృత్తాకార స్పందన స్టేజ్కి వచ్చేసరికి శరీరం నుంచి వస్తువుల యొక్క పైకి దృష్టి మళ్ళుతుంది. అంటే ఏదైనా మనం వస్తువుని ఇస్తే దాన్ని ఊపడం జరుగుతుంది. దాంట్లో శబ్దాలను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో ఊపే చలన దశను నేర్చుకుంటాడు. సో ఇది ద్వితీయ వృత్తాకార స్పందన, సెకండరీ సర్క్యులర్ రెస్పాన్స్. ఇది 4 to 8 months ఉంటుంది. అంటే శరీరం నుంచి, తన సొంత శరీరం నుంచి దృష్టి అనేది వస్తువులపైకి మారడం జరుగుతుంది. సో రైట్, ఈ దశని ఏమంటామంటే ద్వితీయ వృత్తాకార స్పందన దశ అంటాం. ఇది 4 to 8 months ఉంటుంది. ఇది మూడవ ఉపదశ. నాలుగవ దశ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయ దశ అంటాం. ఇది 8 to 12 months ఉండడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. అంటే ఆబ్జెక్టివ్ పర్మనెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇక్కడ శిశువుకి ఒక బొమ్మను చూపించి తర్వాత ఏదైనా ఒక షీట్ని కానీ ఒక ప్యాడ్ని కానీ అడ్డంగా ఉంచినట్లయితే శిశువు ఆ వస్తువు గురించి మర్చిపోవడం జరుగుతుంది. అంటే వస్తువు గురించి ఆలోచించే ప్రచాలకాలు అతని బ్రెయిన్లో పనిచేయలేకపోవడం చూస్తున్నారు మనం. అంటే ఎప్పటి వరకు అంటే బిఫోర్ 8 months వరకు ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ఉండదు. కానీ సో ఈ ఫోర్త్ సబ్ స్టేజ్లో మాత్రం వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. సో వస్తు స్థిరత్వ భావన అనేది 4వ ఉపదశ. అంటే ఏ సంవత్సరం మధ్య ఏర్పడుతుందంటే 8 సంవత్సరాల తర్వాత వస్తు స్థిరత్వ భావన అని ఏర్పడుతుంది. అంటే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఏంటంటే అక్కడ శిశువు కర్చీప్ కింద, ఒక బట్ట కింద కప్పబడిన ఒక బొమ్మని గ్రహించి కర్చీప్ని తొలగించి ఆ బొమ్మను తీసుకోవడం జరుగుతుంది. సో అంటే వస్తువు ఎక్కడ ఉంది అనేది తెలుసుకొని గ్రహించి అలా దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్టివ్ పర్మనెన్స్, వస్తు స్థిరత్వ భావన. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వస్తు స్థిరత్వ భావన అనేది 8 నెలల నుంచి 12 నెలల మధ్యనకి శిశువుకి ఏర్పడుతుంది. అంతకుముందు ఈ వస్తు స్థిరత్వ భావన ఉండదు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వస్తు స్థిరత్వ భావన అనేది మాత్రం 8 నుంచి 12 నెలల మధ్యనే ఏర్పడుతుంది.
అంతకు ముందు ఏదైతే 4 to 8 months ద్వితీయ వృత్తాకార స్పందనలో ఏర్పడదు. ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం 8 to 12 monthsలో మధ్యనే ఏర్పడుతుంది వస్తు స్థిరత్వ భావన అనేది గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఒక చిన్న వీడియోను మనం ప్లే చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఈ వీడియోలో. సో వస్తు స్థిరత్వ భావన అనేది ఈ శిశువుకి ఏర్పడలేదు. సో క్లాత్ కింద ఒక వస్తువుని దాచిపెట్టడం జరిగింది. సో కానీ శిశువు దానిపైన దృష్టి కేంద్రీకరించడం లేదు. ఎందుకంటే ఇతను 8 to 12 months బేబీ కాదు. సో 4 to 8 months మధ్యన కలిగిన బేబీ కాబట్టి సో క్లియర్గా చూడండి. సో వస్తు స్థిరత్వ భావన అనేది 8 to 12 months మధ్యనే ఏర్పడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్స్టేజ్ ఉపదశ వచ్చేసి 5వ ఉపదశ. అది తృతీయ వృత్తాకార స్పందన దశ. ఇది 12 to 18 months మధ్యలో కనబడుతుంది. ఇందులో ఇది కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. యత్న దోష పద్ధతి కనిపిస్తుంది, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇక్కడ శిశువుని చూసినట్లయితే సో ఇందులో ఓకేనా ఒక టాయ్కి ఓకేనా ఒక థ్రెడ్ కట్టడి లాగడం జరుగుతుంది. కానీ ఈ దశలో మాత్రం అది జరగదు. అంటే సో ఒకవేళ టాయ్ని ఇచ్చేసి కూడా మనం థ్రెడ్ కట్టి ఇచ్చేసినా కూడా ఆ థ్రెడ్ బట్టి లాగడు. సో డైరెక్ట్ టాయ్ దగ్గరికే వెళ్ళడం జరుగుతుంది. సో రైట్, ఈ విధంగా డైరెక్ట్ వెళ్ళి ఆ బొమ్మని తీసుకుంటాడు, అంతేగాని థాట్ను బట్టి లాగాలి అని ఓకేనా విషయం తెలియదు. అంటే ఈ విధంగా ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ఎర్రర్స్ చేస్తూనే ఉంటాడు, ట్రయల్స్ వేస్తూనే ఉంటాడు. ఈ విధంగా సో ఎర్రర్స్ చేస్తూనే ఉంటాడు. ఏ దశలో అంటే సో 5వ ఉపదశ. దాన్ని ఎన్ని మంత్స్ అంటే ఏ గ్యాప్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. 12 to 18 months అనేది గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో యత్నదోష పద్ధతి అనేది సో ఏ ఉపదశలో కనిపిస్తుంది అంటే సో 12 to 18 months అని చెప్పాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తృతీయ వృత్తాకార స్పందన అని అడగడు, కానీ 12 to 18 months అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చివరి ఉపదశ అదే అంతర్దృష్టి. అంటే యత్నదోష పద్ధతి నుంచి అంతర్దృష్టికి ఓకేనా అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు అన్నమాట. ఇది 18 to 24 months. అంటే ఇంతకుముందు మనం చూసిన బొమ్మ ఏదైతే ఉందో సో అలా ఇప్పుడు తాడును కట్టిన ఏదైతే బొమ్మ ఉందో టాయ్ ఉందో దాన్ని తాడుతోటే లాగడం జరుగుతుంది. అంటే ఆయన యొక్క దోషాలను ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో వాటిని కరెక్ట్ చేసుకొని అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. అంటే ఇన్సైట్ ఓకేనా. సో జ్ఞానేంద్రియాకి సంబంధించిన ఇన్సైట్ దృష్టిని ఉపయోగించి సో అందని వస్తువులను రకరకాల ఓకేనా పనిముట్లతో ఓకేనా సో ఉపయోగించి వస్తువుని తీసుకుంటాడు. ఒకవేళ స్టిక్ ఇచ్చామనుకోండి, ఒక బొమ్మని అక్కడ పెట్టామనుకోండి, ఆ స్టిక్ తోటి ఆ బొమ్మని లాక్కోవడం. సో ఈ విధంగా అలా సో అంతర్దృష్టిని ఉపయోగించేది ఎక్కడ అంటే ఏ దశలో అంటే 18 to 24 months. అదేవిధంగా మనం స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ బాబు ఏం చేస్తున్నాడంటే సో ఒక ఆర్డర్లో సిస్టమేటిక్గా తన యొక్క ఆట వస్తువులను అందులో కప్బోర్డ్లో పెట్టడం జరుగుతుంది. సో ఇది అంతర్దృష్టి. సో రైట్, ఈ విధంగా 18 to 24 months. 24 months అంటే ఆటోమేటిక్గా 2 years అన్నమాట. సో ఈ విధంగా సో శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సో మొదటి దశ అయిన ఇంద్రియ ప్రచాలక దశలో లేదా సంవేదన ప్రచాలక దశలో సో మొత్తం 6 ఉపదశలుగా విభజించడం జరిగింది. అందులో సో ఓకేనా మంత్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో మంత్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి సో సాధారణ ప్రతిచర్య, ఇది 0 to 2 months ఉంటుంది. సో అసంకల్పిత చర్యలను చేయడం జరుగుతుంది, వేలును చూసినం చేయడం కానీ అలాంటి. అండ్ సెకండ్ సబ్స్టేజ్ వచ్చేసి 2 to 4 months ఉంటుంది. ఇందులో వచ్చేసి సో ఏదైతే
సో వేలును చూషణం చేయడం కానీ, ఓకేనా, చప్పరించడం చేయడం కానీ ఆయనకు సంతృప్తినిస్తే అది మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుంది. సో ఇది 2 to 4 months. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఉపదశ వచ్చేసి, సో ఇందులో తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి, ఓకేనా, దృష్టి మళ్ళిస్తాడు. సో అదేవిధంగా ఊపే చలనాలను నేర్చుకుంటాడు. సో అదేవిధంగా ఒకవేళ నెక్స్ట్ ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్, వస్తు స్థిరత్వ భావన అనేది ఏ ఉపదశలో జరుగుతుంది అంటే, సో అప్పుడు ఆప్షన్స్ ఇలా ఇచ్చారనుకోండి, 4 to 8, 12 to 8, ఓకేనా, 12 to 18 months, 8 to 12 అన్నాడు అనుకోండి. సో 8 to 12 months అని గుర్తుంచుకోవాలి. వస్తు స్థిరత్వ భావన అనేది, ఆబ్జెక్టివ్ పర్మనెన్స్ అనేది 8 to 12 months మధ్యన ఏర్పడుతుంది. సో అదేవిధంగా యత్నదోష పద్ధతి అనేది ఓకేనా, ఒక లోపంగా ఏ దశలో ఉంటుందంటే 12 to 18 monthsలో ఉంటుంది. అదేవిధంగా అంతర్దృష్టిని, ఓకేనా, సో అభివృద్ధి పరుచుకునే దశ, ఓకేనా, ఏదంటే సో 18 to 24, ఓకేనా, సో దశ. దీన్ని స్కీమాల అంతర్గీకరణ దశ అని కూడా అంటారు. అంతర్దృష్టి అని గుర్తుంచుకోండి. అంతర్దృష్టి అనేది వర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి సో అంతర్దృష్టి అని, ఓకేనా, రైట్, గుర్తుంచుకోవడానికి సో ట్రై చేయండి. సో పియాజే ప్రకారం ఈ సిద్ధాంతం వయస్సుపై కాకుండా దశల క్రమంపై ఆధారపడుతుందని చెప్పడం జరిగింది. శిశువులో సంజ్ఞానాత్మక వికాసం అనేది సో 16 సంవత్సరాలకి గరిష్ట స్థాయికి చేరుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుతుంది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే 16 సంవత్సరాలకి. సో దీన్ని ఏమంటామంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని చెప్తారు, ఓకేనా. అందులో మనం ఇంద్రియ ప్రచాలక దశ, ఓకేనా, ఇంద్రియ చాలక దశ అంటే పుట్టిన నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్న 6 ఉపదశల గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా రెండవది సో పూర్వ ప్రచాలక దశ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.